ఓకే, మీరు చేసిన ఏదైతే ఆరోపణలో వాటన్నిటి పట్ల కూడా మరి ముందుగా బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. చెప్పండి సార్, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఏం చేసిరో చెప్పాలంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సవాల్ ఏమి విసిరిరు, అసెంబ్లీలో చర్చ పెడదాం, రైతు రాజ్యం ఎవరు తెచ్చిరో, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తెలుసుకుందాం రమ్మని కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, మోడీ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు, ఇంకా ఆయన భాష వేరే విధంగా మాట్లాడిండు కానీ ఆ విధంగా మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ఆయన మాటలకు దానికి అర్థమైంది, మీరు అసెంబ్లీలో చర్చ పెడదాం రండి, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వస్తాడు, ఆయన మీరు చర్చలో పాల్గొనండి, రైతు రాజ్యం నిజంగా ఈ రైతుల కోసం తెలంగాణ రాష్ట్రం ఈ రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత మేలు చేసింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, మరి రైతు బంధు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఒక ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. ఈ రోజులో ఇప్పుడు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రమైన గుజరాత్లో లేదు, అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న యూపీలో లేదు, ఎక్కడ బీహార్లో లేదు, ఎక్కడ కూడా ఒక ఎకరానికి 10,000 రూపాయలు రైతుకు ఆర్థిక సహాయం చేసిన పెట్టుబడి సహాయం చేసిన ప్రభుత్వం ఎక్కడ లేదు. కేసీఆర్ గారు ఈ రైతులు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది జరగవద్దు, భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అనే ఒక గొప్ప ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం, దానికోసం ప్రాజెక్టు కట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం నిజంగా మీరు గతంలో కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, రైతు బంధు 15,000 ఇస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, నేను 15,000 ఇస్తా అని చెప్పింది ఎవరు, అది తేల్చుకుందాం రండి, అసెంబ్లీలో చర్చకు రండి. అదేవిధంగా దళితులకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తాం అంబేద్కర్ భరోసా అని చెప్పి, మరి అది ఎగ్గొట్టినందుకు అది కూడా ప్రజలకు దళితులకు తెలుస్తుంది, దాని మీద చర్చకు పెడదాం రండి. అదేవిధంగా 200 పెన్షన్ నుంచి కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ చేసిండు, నేను 2,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తుండు, నేను 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అది తెలంగాణ ప్రజల ముందు చర్చకు పెడదాం రండి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, మరి ఎందుకు ఇవ్వలేదో దాని మీద చర్చ పెడదాం రండి. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని చెప్పి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు, నేను 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, దాని మీద చర్చకు పెడదాం రండి అని చెప్తున్నారు. మీ చర్చలు మీ ప్రజలకు తెలుస్తాయి కదా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మరి దానికోసం 45 లక్షల ఎకరాలకు రైతులకు నీళ్లు అందిస్తున్నారు, మరి దానికోసం ఒక 10 సంవత్సరాలలో ఒక గొప్ప ప్రాజెక్టు కడితే 3 బ్యారేజ్లో ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగిపోతే దాని మీద 2 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు 2 పిల్లర్లను రిపేర్లు చేయాలని చెప్పి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దాని మీద చర్చ పెడదాం రండి. ఎందుకు చేయలేకపోతుందో చర్చ పెడదాం రండి, ఎందుకు ఆ రైతులకు అన్యాయం చేస్తున్నారో చర్చ పెడదాం రండి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొస్తారు, ఏ విధంగా ప్రత్యేక నిధులు తీసుకొస్తారో చర్చకు పెడదాం రండి. రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా, కేంద్రంతో కేసీఆర్ గారు సఖ్యతగా లేకనే ఆ రోజు నిధులు రాలేదని, ఈ రోజు సఖ్యతగా ఉన్నాడు కదా. మోడీ గారు హైదరాబాద్ ఈయన ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు అలాయ్ బలాయ్ చేసుకొని ఆప్ మేరా బడాబాయే తుమారా గుజరాత్ మోడల్ చాయే ఆప్కా మదద్ చాయే అని చెప్పిండు కదా. ఢిల్లీ పోయిన ప్రతిసారి వాళ్ళ జాతీయ నాయకులను కంటే ఎక్కువ ఈ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అమిత్ షా గారిని కలిసిండు కదా. మరి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ఈ రాష్ట్రానికి, భారతదేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కంటే ఎక్కువ ఏమైనా అత్యధికంగా నిధులు తీసుకొచ్చిరా? 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమైనా అత్యధిక నిధులు తీసుకొచ్చిరా? 2 కేంద్ర మంత్రుల నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో, బీజేపీ పార్టీ కూడా ఎన్ని నిధులు తీసుకొచ్చింది, ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధిలో తోడ్పడుతుందో దాని మీద చర్చ పెడదాం రండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు నుండి 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోతుండు, దాని మీద మరి రేవంత్ రెడ్డి గారు వారికి మద్దతు ఇస్తున్నాడా? దాని మీద చర్చ పెడదాం రండి. మీరు ఎక్కడ కూడా ఏ చర్చలోనైతే ప్రజలకు పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు దూద్ కా దూద్ పానీ కా పానీ అన్న విధంగా ప్రజలకు వివరించడం కోసం రండి మీరు చర్చకు. మీరు 6 గ్యారంటీలు 100 రోజులు అని చెప్పారు కదా, మరి 100 రోజులు 6 గ్యారంటీలలో మేము అమలు చేస్తామని చెప్పింది ఇదే నాయకుడు ముఖ్యమంత్రి గారు కదా. మరి ఈ 100 రోజులు అంటే ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం మొదలైన 100 రోజులలో
ఈ 6 గ్యారెంటీలు అమలుపరుస్తారా లేకపోతే చివరి 100 రోజుల్లో అమలుపరుస్తారా? దానికి సమాధానం చెప్పాలి. రైతు రుణమాఫీ మేము ఏకకాలంలో చేస్తా అని చెప్పారు. ఏకకాలంలో అంటే ఎన్ని విడతలుగా చేసిరో దానికి పూర్తి స్థాయిలో అయిందో అది ప్రజలకు వివరిద్దాం. రండి, ఏ గ్రామంలో పోదాము, కొండారెడ్డిపల్లి పోదామా, అదేవిధంగా కొడంగల్ పోదామా, మీ మంత్రులు యాదగిరి గారు అసెంబ్లీలో చర్చకు పెడదామా, రండి. మీరిచ్చిన మాట ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో చర్చ పెట్టినా కూడా రండి. మీరిచ్చిన హామీకి మీరిచ్చిన సవాల్ స్వీకరించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, 1 మినిట్ ఒకసారి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ వీళ్ళు ముగ్గురు కూర్చోవాలి, ఎవరేం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అనే అంశంలో ఒక చర్చ అయితే జరగాలి. మరి ఆయన రామ్మోహన్ గారు కూడా, అనలిస్ట్ గారు కూడా అదే చెప్తున్నారు, చర్చ జరగాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత